నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ అంటోంది రష్మిక మందన. థామా సినిమాతో థియేటర్స్ లోకి వచ్చిన ఈ పాన్ ఇండియా హీరోయిన్ త్వరలో బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్ విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. మరి రష్మిక చేతిలో ఉన్న ఆ ఇంట్రెస్టింగ్ సినిమాలేంటి? వీటిపై హైప్ క్రియేట్ అయ్యేలా రష్మిక ఏ రేంజ్ ప్రమోషన్స్ చేస్తోంది? ప్రెజెంట్ ఇండస్ట్రీలో రష్మిక మందన్న కెరియర్ ఫుల్ స్పీడ్ లో ఉంది. యానిమల్, పుష్ప 2 సినిమాల 1000 కోట్ల కలెక్షన్స్ తో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన రష్మిక ఫుల్ హవా చూపిస్తోంది. ఆ సినిమాలు ఇచ్చిన సక్సెస్ జోష్ లో ఓన్లీ కమర్షియల్ సినిమాలే కాదు, కుబేరా సినిమాలో ఎక్స్పెరిమెంట్ రోల్ చేసి అందరినీ మెప్పించింది. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ఆడియన్స్ కి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని డిసైడ్ అయిన రష్మిక థామా సినిమాతో బాక్సాఫీస్ ముందుకొచ్చింది. థియేటర్స్ లో థామా సందడి కంటిన్యూ అవుతూ ఉండగానే మరో 2 ఇంట్రెస్టింగ్ సినిమాలతో మెప్పించేందుకు రెడీ అవుతోంది రష్మిక మందన్న. ఈ మంగళవారం థామా సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చింది రష్మిక మందన్న. నవంబర్ 7న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తోన్న ది గర్ల్ ఫ్రెండ్ లో రష్మిక మందన్న క్యారెక్టరైజేషన్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. డిఫరెంట్ లవ్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యేలా ప్రమోషన్స్ తో అదరగొడుతోంది రష్మిక మందన్న. ది గర్ల్ ఫ్రెండ్ తర్వాత రష్మిక మందన్న లైనప్ లో ఉన్న మూవీ మైసా. ఈ ప్రాజెక్టు నుంచి విడుదలైన రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. నెవర్ బిఫోర్ రోల్లో ముఖంపై రక్తంతో, చేతిలో పవర్ఫుల్ ఆయుధంతో ఉన్న రష్మిక లుక్ అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. రీసెంట్ గా దీపావళికి విడుదలైన పోస్టర్ ఈ ఎగ్జైట్మెంట్ ని డబుల్ చేసింది. రవీంద్ర పూలి డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి జేక్స్ బెజాయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి ఈ సినిమాలతో రష్మిక మందన్న ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో వెయిట్ అండ్ సీ.